తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సైమా 2.2. సినిమాల్లో మహిళల పాత్రలను ఎలా మలచాలి, ఎలా పోర్ట్రే చేస్తున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశాలు నిర్విరామంగా చర్చల్లో ఉంటూనే ఉంటాయి. ఈ టాపిక్ గురించి లేటెస్ట్గా ఒపీనియన్ని షేర్ చేసుకున్నారు రాశి ఖన్నా. సినిమాల్లో ఆడవాళ్లని ఆట వస్తువులుగా చూపిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాశి. మహిళల పాత్రల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం అనేది పూర్తిస్థాయిలో జరగడం లేదు అన్నారు. భవిష్యత్తులో మార్పులేవైనా వస్తాయేమో చూడాలి అన్నారు. మహిళల పాత్రల్ని తీర్చిదిద్దే విషయం మీద నార్త్ సౌత్ తేడా ఏం లేదు, ఎక్కడైనా ఒకేలా ఉంది. కాకపోతే ఎలాంటి పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నామన్నది ఆయా నటీమణుల మీద ఆధారపడుంటుంది. కొందరు అన్ని పాత్రల్లో కంఫర్ట్ ఫీల్ అవుతారు, మరికొందరు మాత్రం దీన్నొక సమస్యగా చూస్తారని రాశి ఖన్నా ఓపెన్ అయ్యారు. తమిళ పరిశ్రమలో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందని, తెలుగులో తనకు మంచి ఆదరణ ఉంది అన్నారు. హిందీలో ప్రయోగాలు చేసే స్వేచ్ఛ ఉండదన్నారు రాశి. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలనే కాదు, కమర్షియల్ సబ్జెక్టులను కూడా తాను ఇష్టపడతానంటున్నారు రాశి ఖన్నా. 100 కోట్ల సినిమాలు వరుసగా ఉన్నంత మాత్రాన అవకాశాలు వెల్లువెత్తుతాయన్న భ్రమలు తనకి లేవన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు లైమ్లైట్లో ఉంటారో ఎవ్వరూ చెప్పలేరన్నారు. తనకి యాక్షన్, పీరియాడిక్ సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నారు రాశి ఖన్నా. తన కెరియర్లో స్క్రిప్ట్ చదవకుండా సైన్ చేసిన ఏకైక సినిమా ఇదే అన్నారు. రణ్వీర్ సింగ్ సౌత్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఇక్కడ సినిమాలు చేస్తున్నారని కాదు, కానీ ఇక్కడ ట్రెండ్స్ని ఫాలో అవుతున్నారని అర్థం. అందులోనూ మణిరత్నం స్ట్రాటజీని ఇప్పుడు బేఫికర్గా అనుసరిస్తున్నారు సిల్వర్ స్క్రీన్ దురంధర్. పొన్నియిన్ సెల్వన్ సినిమా మన దగ్గర ఆడలేదు, కానీ తమిళనాడులో మాత్రం ఆ సినిమాకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ విషయాన్ని గ్రహించారు కాబట్టే రిజల్ట్ గురించి పట్టించుకోకుండా ఫస్ట్, సెకండ్ పార్ట్లని అతి తక్కువ గ్యాప్లో రిలీజ్ చేశారు మణిరత్నం. అంత భారీ ప్రాజెక్టులని అంత తక్కువ గ్యాప్లో రిలీజ్ చేసినందుకు స్పెషల్ అప్లాజ్ కూడా దక్కించుకున్నారు. మణిరత్నం ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు సిల్వర్ స్క్రీన్ దురంధర్. చెప్పిన తేదీకే వచ్చింది దురంధర్. నార్త్లో మంచి టాక్తో దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ కెరియర్లో బెస్ట్ సినిమా పడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ సినిమాని జియో స్టూడియోస్ నిర్మించింది. సారా అర్జున్ కథానాయికగా నటించారు. వాస్తవ సంఘటనలు, రాజకీయ సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. స్పై యాక్షన్ మూవీగా థియేటర్స్లో ఆకట్టుకుంటోంది. దురంధర్ సెకండ్ పార్ట్ని వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈద్ సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేస్తామన్నారు. బ్యాక్ టు బ్యాక్ కాంటెంట్ని ప్రేక్షకులకి అందిస్తే ఆ ఫీల్ బాగుంటుంది అంటున్నారు రణ్వీర్ సింగ్. ఓ చిన్న కథ చెబుతా అంటూ స్టేజ్ మీద స్పీచ్లు స్టార్ట్ చేయడం విజయ్ స్టైల్. ఆ చిన్న కథలను నమ్ముకొని కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు జైగాంటిక్ ఇమేజ్తో ముందుకు సాగుతున్నారు విజయ్. ఇండస్ట్రీలో 33 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న స్టార్గా ఆయన పేరు నెట్టింట్లో క్రేజ్తో ట్రెండ్ అవుతోంది. విజయ్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చి 33 ఏళ్లు. ఇప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు జనం. ఫస్ట్ నుంచి డాన్స్లతోనూ, మేనరిజమ్స్తోనూ, క్లాస్, మాస్ సబ్జెక్టులతోనూ, పర్ఫెక్ట్ రీమేక్లతోనూ కెరియర్ని షేప్ చేసుకున్న హీరో విజయ్. ఇళయ దళపతి నుంచి దళపతి వరకు ఆయన జర్నీ సో ఇన్స్పైరింగ్ అంటూ ఉంటారు ఫాలోవర్స్. కెరియర్ సక్సెస్ మీద ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్. అక్కడ పూర్తి స్థాయిలో కాన్సంట్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే జననాయకన్ తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దళపతి జననాయకన్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఆ క్యూరియస్ ని అర్థం చేసుకుంటున్నాం. అందుకే న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ నెల 31న ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని హింట్స్ ఇస్తున్నారు మేకర్స్. త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుందన్నమాట. ఈ నెల 27న మలేషియాలో మాసివ్ ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్నారు. దళపతి తిరువిళా పేరుతో అత్యంత భారీగా ఒక గ్రాండ్ కాన్సర్ట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 9న అత్యంత భారీ స్థాయిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. విజయ్ కెరియర్లో ఆఖరి సినిమాగా జననాయకన్ ట్రెండ్ అవుతోంది. ఫ్యూచర్లో ఆయన సినిమాలు చేసినా చెయ్యకపోయినా జననాయకన్ హిట్ ని ఆయనకు కానుకగా ఇచ్చి తీరుతామంటున్నారు ఫ్యాన్స్. సడన్ సర్ప్రైజ్లను ఆస్వాదించే ప్రేక్షకులే కాదు, తాము ఎన్నాళ్లగానో అనుకుంటున్న విషయాలు సీన్లోకొచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కూడా ఉంటారు. ఇప్పుడు తమ అభిమాన హీరోల విషయంలో కొందరు ప్రేక్షకులు అలాంటి హ్యాపీ స్పేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు? మా సూపర్ స్టార్తో సినిమా ఎప్పుడు జక్కన్నా అంటూ 15 ఏళ్ల క్రితం నుంచి అడగడం మొదలుపెట్టిన ఫ్యాన్స్ ఈ మధ్య వారణాసి గ్లిమ్స్ చూశాక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్తో కడుపు నిండిపోయింది బాస్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా అనే పదంతో పని లేకుండా మహేష్ ని డైరెక్ట్ గా గ్లోబల్ ప్లాట్ఫామ్ కే బైపాస్ రూట్ లో తీసుకువెళ్తున్న రాజమౌళికి థ్యాంక్స్ చెప్పేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చూసుకున్నాక కడుపు నిండిపోయింది ప్రేక్షకులకు. ఇది కదా మా పవర్ స్టార్ నుంచి మేం కోరుకున్న ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు. అప్పటి నుంచే మళ్లీ వారి కాంబో కోసం వెంటపడ్డారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనౌన్స్ అయినప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మెగా కాంపౌండ్లో ఇలాంటి ఆనందం చిరు అనిల్ ప్రాజెక్టు విషయంలో కూడా కనిపిస్తోంది. ఈ మధ్యనే చిరు అనిల్ ప్రాజెక్టులో కీ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. వెంకటేష్తో యాక్ట్ చేసిన టైంని తలుచుకుని సంబరపడిపోయారు చిరు. మెగాస్టార్ సెట్లో తానున్న రోజుల్ని ఇష్టంగా గుర్తు చేసుకున్నారు వెంకీ. వాళ్లే కాదు, ఈ కాంబినేషన్ని స్క్రీన్ మీద చూడ్డానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అటు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సెట్స్ మీదున్న ఈ సినిమాలే కాదు, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న చాలా చిత్రాల విషయంలో ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ని డీల్ చేయడం కన్నా ఫ్యాన్స్ వైపు నుంచి కనిపిస్తున్న హైప్ని, ఆ ప్రెషర్ని డీల్ చేయడానికి స్పెషల్గా ప్రిపేర్ కావాల్సొస్తోంది కెప్టెన్లకి. సౌత్ బ్యూటీస్ రేర్ రికార్డ్స్తో దూసుకుపోతూ ఉంటే బాలీవుడ్ భామలు మాత్రం కెరియర్ విషయంలో తడబడుతున్నారు. కథల ఎంపికలోనే కాదు, చేతి వరకు వచ్చిన ఆఫర్స్ను కాపాడుకోవడంలోనూ ఫెయిల్ అవుతున్నారు. దీంతో నెంబర్ 1 రేస్లో ఉన్న బ్యూటీస్ కూడా కెరియర్ విషయంలో కన్ఫ్యూజన్లో పడిపోయారు. అలియా భట్, దీపికా పదుకోన్, కేఆర్ అద్వానీ, కృతి సనన్ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ లో నెంబర్ 1 రేస్ లో కనిపించిన ఈ బ్యూటీస్ ఇప్పుడు అవకాశాల విషయంలో తడపడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో కొంతమంది, వచ్చిన అవకాశాలని కాదనుకుంటూ ఇంకొంతమంది కెరియర్ ని పాడు చేసుకుంటున్నారు. అలియా, కృతి, కేఆర్ లాంటి బ్యూటీస్ అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నా సక్సెస్ మాత్రం వాళ్ళని ఊరిస్తూనే ఉంది. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలు చేస్తున్న ఈ అందాల భామలు ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం రావటం లేదు. మరోవైపు దీపికా పదుకోన్ లాంటి బ్యూటీస్ అవకాశాలు వస్తున్నా ఆ ప్రాజెక్ట్స్ ని కావాలని పక్కన పెట్టేస్తున్నారు. భారీ డిమాండ్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా దూరం అవుతూ ఉండడంతో వీళ్ల ఫ్యూచర్ మీద కూడా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ అయినా రేస్లో నిలబడతారని భావించినా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు. స్త్రీ 2 తర్వాత స్టైల్ మార్చిన శ్రద్ధ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉండడంతో బాలీవుడ్ స్క్రీన్ మీద గ్లామర్ ఇమేజ్ కి బ్యాడ్ టైం నడుస్తోంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. చూశారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.